హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టైల్. టుడే కుకింగ్ స్టైల్. లెట్స్ కుక్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎండు రొయ్యల టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సింపుల్గా సూపర్ టేస్టీగా ఉండేలా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నం చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకేంటి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ముందుగా 50 గ్రాముల ఎండు రొయ్యలని లైట్గా కడాయిలో రోస్ట్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రొయ్యలన్నిటినీ నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న వాటిని సాల్ట్ వాటర్లో ఇలా నీట్గా 2 టైమ్స్ క్లీన్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర వేగాక అందులో కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ లేదా ఆనియన్స్, మీకు స్ప్రింగ్ ఆనియన్స్ అవైలబుల్గా లేదంటే నార్మల్ ఆనియన్స్ అయినా సన్నగా తరిగి వేసి అందులో 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి బాగా కలపాలి. ఆనియన్ ముక్కలు అండ్ పచ్చిమిర్చి బాగా వేగాలి. ఇలా వేగిన దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయే వరకు కలపాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసేలా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువగా ఉంటే మాడిపోతుంది. ఒకసారి మళ్ళీ చూసి కలుపుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న 200 గ్రాముల టమాటాలని కట్ చేసి అందులో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టాలి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉంచి మూత పెట్టాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి అందులో తగినంత ఉప్పు, తగినంత కారం వేసి ఇందులో మేము 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపండి. ఇలా కలిపినాక మంటని ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టండి. తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు మగ్గి అందులో రసం వస్తుంది. ఇప్పుడు ఒకసారి కలిపి ఇప్పుడు కూర అడుగంటకుండా ఉంటుంది టమాటాలో రసం రావడం వల్ల. మళ్ళీ హై ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ తర్వాత మూత తీసి చూసి అందులో నూనె పైకి తేలితే కూర మొత్తం ఉడికినట్టు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి అలాగే గుప్పెడు కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ కర్రీ రెడీ.